సెల్ఫ్తో బతికట్లేదు చెప్పండి. నూతనత్వంలోకి అడుగులు పెడుతున్నప్పుడు అరే సంఘం ఏమవుతుందని నీకేమైనా బుర్రకెక్కుతుందా? క్రైస్తవ సమాజం తెలుగు రాష్ట్రాల్లో ఏమవుతుందని నీకేమైనా బుర్రకెక్కుతుందా? నువ్వు దేనికోసం నూతన సంవత్సరాన్ని ఎదురు చూస్తున్నావంటే నేను బాగున్నానా, నా పిల్లలు బాగున్నారా, నా కుటుంబం బాగుందా, ఆశీర్వాదాలు వచ్చేయలేదా, ఇదే గొడవ తప్ప ఇంతకు మించి మనం మాట్లాడుకుంటే ఏముందో చెప్పండి. ఇంతకు మించి మనం మాట్లాడుకుంటే ఏమని చెప్పండి. ఎంత చేసినా మనం ఆశీర్వాదం వచ్చినా మాట్లాడుకుంటున్నాం. మన సేవకులకి ఏం జరిగిపోయినా పర్లేదు, మన పరిస్థితులు ఏం జరిగిపోయినా పర్లేదు. ఓ పక్క నుంచి ఇంత దారుణంగా మొదలు మన మీద దాడి చేసి యేసు ప్రభువుని హేళన చేసి మరియమ్మ శీలాన్ని శంకించి లేనిపోయిన మాటలు మాట్లాడి బైబిల్లోనే తప్పులు ఉన్నాయి అన్నట్టు రకరకాల ఎపిసోడ్లు చేస్తుంటే మనలో మనకే సేవకులకు పడక మళ్ళీ మనోళ్ళ మీదే వీడియోలు చేసుకుంటున్నారు కదా. బయట ఇంకా ఎటకారం చేస్తున్నారు. సంఘాన్ని నడుపుతున్నాను, సంఘానికి లోపల వాళ్ళ వలన మేలు జరగట్లేదు, బయటి వారి వలన మేలు జరగట్లేదు. మరి సంఘానికి ఏం జరుగుతుందంటే నడుతున్నాను, ప్రకటన గ్రంథం నడుతున్నాడు, నూతనత్వం జరుగుతుంది. అది నూతనత్వం ఎట్లా అవుతుంది? దాన్ని ఎలా నూతనత్వం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, సంఘానికి దేవుడు కొన్ని మేళ్ళు ఇచ్చాడు 2000 సంవత్సరాల నుంచి. సంఘానికి 2000 సంవత్సరాల నుంచి ఎన్నో మేళ్ళు ఇస్తే సంఘం అదో రకమైన ధీమా పొద్దులోకి వచ్చేసింది. ఇలాంటి సంఘాన్ని తట్టి లేపాలా వద్దా? నూతనంగా మార్చడం అంటే ఒక ఇల్లు 2 ఇళ్ళు అవ్వడం, నూతనంగా మార్చడం అంటే ఒక బండి 2 బళ్ళు అవ్వడం, నూతనంగా మార్చడం అంటే 1,00,000కు 2 లక్షలు అవ్వడం కాదు. నూతనంగా మార్చడం అంటే నేను చెప్పిన నీ తాట తీస్తాడు, గుర్తుపెట్టుకో. నూతనంగా మార్చడం అంటే ఏంటి? నిద్రపోతున్న మనల్ని తట్టు లేపుతాడు. ఎందుకంటే మనం కొన్ని తీసుకొని మరిసిపోతున్నాం. అవ్వ ఆదాములకి బాగా వినండి, అవ్వ ఆదాములకి చరిత్ర చెప్తుంది. అవ్వ ఆదాములకి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తే తోటన కాయమని అవ్వ ఆదాములకు దేవుడు చెప్తే వాళ్ళ కాయకుండా ఏం చేశారు చెప్పండి? డ్యూటీలు పాడుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, పద్యాలు చెప్పుకుంటున్నాడు. ఆవిడ చూస్తేనే పాటలు వచ్చేస్తాయి ఈయనకి. నా స్కిన్లో స్కిన్ను, బోన్లో బోను, ఎవరం ఆఫ్ ఇండియా అన్నాడట. ఎవరు? మన అయ్య మాట్లాడదామని చూస్తే పాటలు పాడతాడు. అడుగుతున్నాను, నీకు బ్లెస్సింగ్ ఇచ్చింది దేనికి? ఆది మానవుడి ప్లేస్లో మనల్ని పెట్టుకోండి. నీకు భార్య ఇచ్చింది దేనికి? ప్రేయస్ని ఇచ్చింది దేనికి? పాటలు పాడుకుంటూ తిరుగుతావన్నా. అరే నీకు నూతనత్వం ఇచ్చింది దేనికి? న్యూ లైఫ్ ఇచ్చింది దేనికి? దేనికి ఇచ్చాడు? నీకు చెప్తాను, నీ పిల్లలు నువ్వు చూసి మురిసిపోతావని కాదు, నీ భర్తను నువ్వు చూసి మురిసిపోతావని కాదు, నీ భార్యను నువ్వు చూసి మురిసిపోతావని కాదు, నీ డబ్బు, నీ జాబు, నీ సంపద నీదని కాదు. గుర్తుపెట్టుకో, నీకొక భారం ఉంది. నువ్వు అది మర్చిపోయావు. నువ్వేం చేస్తున్నావు అంటే ఇచ్చిన వాటితో ఎంజాయ్ చేస్తున్నావు. ఆదామవులు అవ్వకేమో ఆదామునిచ్చాడు, ఆదాముకేమో అవ్వనిచ్చాడు. ఒకరికొకరు ఇస్తే గుర్తుపెట్టుకోండి, ఆదాముకి అవ్వకి ఒకరికొకటి అవనాభావ సంబంధం పెట్టి ఒకరికొకరు బహుమానంగా ఇస్తే వీళ్ళిద్దరు కలిసి ఎవరిని లేరు చెప్పండి? వీళ్ళకి మెలుగు రావాలా వద్దా? స్వాతి కూడా వస్తున్నాడన్న సంగతి దేవుడికి తెలియదా? తెలుసు. కష్టం వస్తుందని దేవుడిని తెలియదా? తెలుసు. ఆదాం పడతాడని దేవుడికి తెలియదా? తెలుసు. మరి తెలిసినా దేవుడు ఎందుకు వదిలేస్తాడు? మన దేవుడు నీకు అర్థం కావాలి. మన దేవుడు ఎలా ఉంటాడో చెప్పిన, సుఖాల్లో పడిపోయిన వారికి కాలము, సమయము, ఆశీర్వాదం విలువ తెలియకపోతే ఆ జాడ్యం వదిలించడానికి దేవుడు సోదకుడికి పర్మిషన్ ఇచ్చేస్తాడు. కష్టానికి పర్మిషన్ ఇస్తాడు, ఇబ్బందికి పర్మిషన్ ఇస్తాడు. ఆదామవ్వలు ఎలా డిస్టర్బెన్స్ అయ్యారంటే వాళ్ళు సుఖపడిపోయారు. నేను అడుగుతున్నాను, 2025లో నువ్వు ఏం ఎరగదీసావని 2026లో నువ్వు అడుగు పెట్టడానికి నీకు ఏం రైట్ ఉంది? నీ సెల్ఫ్ కోసమే బతుకో 2026 అంతా. సంఘంలో అడుగుతున్నాను, సంఘంలో సేవకుల మీద దాడి జరుగుతున్నాయి, సువార్తల మీద దాడి జరుగుతుంది, ఎన్నో విషయాల మీద దాడి జరుగుతుంది. నీకు పడుతుందా? అక్కడ సువార్త తాగిపోతే నేను వెళ్తాను ఎప్పుడన్నా నువ్వు అనుకున్నావా? ఈ సేవకులు దాడి జరుగుతుంది, ప్రార్థన చేయాలని ఎప్పుడైనా అనుకున్నావా? అరే సంఘంలో ఈ కొరత ఉంది, దీనికి నేను భారం కాలని ఎప్పుడైనా అనుకున్నా? నీకు ఏమీ పట్టకపోతే నువ్వేం చూసి అయితే మురిసిపోతున్నావు, వాటి మీద దేవుడు కొడతాడా కొట్టడా? నా దేవుడు ఎలాంటి చెప్పినా ఆశీర్వాదం ఇస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని చూసి నువ్వు మురిసిపోతే ఆశీర్వాదాన్నే బలిపీఠం ఎక్కించమంటాడు. ఎక్కించు. ఇస్సాకు అంటే ఆశీర్వాదం మీకు తెలుసుగా. ఇస్సాకు అంటే ఆశీర్వాదం అంటే ఇస్సాకుని ఆశీర్వాదకరంగా ఇస్తే దేవుడు అన్నాడు, నీ ఆశీర్వాదాన్ని నీ కొడుకుని బలిపీఠం ఎక్కించు. నువ్వు కొడుకుని చూసి మురిసిపోతున్నావు. ఈ మధ్య నీ కొడుకుని చూసి మురిసిపోతున్నావు. నీ కొడుకుల మీదకి లాగిందో, నీ కూతుర్ల మీదకి లాగిందో, నీ సంపదన మీదకి లాగిందో, నేనిచ్చిన విషయాన్ని నన్ను మర్చిపోయి నువ్వు లేనిపోయిన వ్యవహారం మీదకి లాగిందో, నీకు ఇచ్చిన వాటిని మడతెట్టి కూర్చోబెట్టి నీకు ఏం పాఠాలు చెప్పాలో నాకు తెలుసు. నువ్వు దేని మీద ఫోకస్ పెడుతున్నావు? నీ జాబ్ని చూసి మురిసిపోతున్నావా? జాగ్రత్త.
నీ జాబ్ని ఎక్కడ కూర్చోబెట్టాలో నీకు తెలుసు. జాబ్ ఇచ్చిన వాడిని ఎందుకు మర్చిపోతున్నావు? నలుగురికి ఉపయోగపడేలాగా ఉన్నావా? నీ సంపాదన ఇచ్చినప్పుడు నువ్వు సంపాదన చూసి మురిసిపోతున్నావా? నీ సంసారాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారిస్తే మిగిలిన సంసారం అన్నింటిలో పొల్లెట్టుకుంటూ తిరుగుతున్నావా? వాళ్ళకి వీళ్ళకి ఏమైనా కిచ్చాపాటి వేసి లేనిపోని నిందలు వాళ్ళ మీద మోపుతున్నావు. జాగ్రత్త, ఈ సంసారంలో కుంపటేసేస్తాడేమనుకుంటున్నావు. నూతన సంవత్సరంలోకి అడుగులు పెడుతున్నప్పుడు దేవుడు ఎలా నూతనత్వంగా మారుస్తాడు? నిద్రపోయి నిన్ను లేపాలి అంటే దాడికి అనుమతిస్తాడు, శోధకుడికి అనుమతిస్తాడు, బాధలకు అనుమతిస్తాడు, ఇబ్బందులకు అనుమతిస్తాడు. ఆయన అనుమతిస్తాడు. ఇంకా అలాంటి సంగతులు ఎన్నైనా ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఎప్పటి వరకు మేము ఉండాలంటే దేవుడు అంటున్నాడు యుగ సమాప్తి వరకు. యుగ సమాప్తి వరకు మనందరికీ ఏముంటాయి చెప్పండి? శ్రమలు, బాధలు, ఇబ్బందులు, సంఘానికి లేనిపోని గొడవలు, కారణాలు, ఇవన్నీ సంఘానికి దాపరిస్తాయంటే దాపరిస్తాయి. ఇలాంటి పరిస్థితులన్నిటి మధ్య చెప్పండి, నీ పని ఏంటి? నేను, నా ఉద్యోగం, నా పిల్లలు, నా కుటుంబం, నా సంపాదన, నా లైఫ్ అని ఉంటే మళ్ళీ చెప్తున్నాను, ఆ నేనని నువ్వు ఏదైతే చూసుకుని మురిసిపోతున్నావో ఆ నేననే సౌండే లేకుండా చేస్తాడేమో అనుకుంటున్నావు. నాది